lighten up. Take me on the magic river. Tell me all your dreams align. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది కదా ఈ మార్నింగ్ చూస్తుంటే. నాకు నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. వాళ్ళ మార్నింగే చాలా పీస్ఫుల్గా లేచాను అండ్ మీ అందరితో నా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ బెస్ట్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ ఇవాళ నేను పకోడా చేస్తున్నాను అనమాట. ఆనియన్ పకోడా అంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ముందుగా శనగపిండి తీసేసుకునేసి కారం, జీరా పౌడర్, వాము కొంచెం, సోడా పౌడర్ కొంచెం, సాల్ట్ వేసేసుకునేసి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ అన్నీ కూడా ఇలా దీనిలో గ్రేట్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా ఇందులో వేసేసుకునేసి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వీటిని కూడా గ్రేట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవడమే అనమాట. అంతా కూడా కలిపేసుకోవడమే వాటర్ వేసుకొని. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను. ఈసారి అయితే చాలా సింపుల్గా చేద్దాము, మార్నింగ్ కదా ఇంకెక్కువ హడావడి పడలేం కాబట్టి చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఇలా గ్రేట్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం టైం సేవింగ్గా ఉంటుంది. కట్ చేసుకుంటూ ఉండలేం కదా. ఒక్కొక్కసారి అయితే పొడువుగా కట్ చేసేస్తాను ఆనియన్స్. అది ఇంకా టేస్టీగా ఉంటుంది అఫ్ కోర్స్. కానీ నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిండి అంతా కూడా పక్కన పెట్టేసుకునేసి ఇంకా ఆయిల్ వేసేసుకునేసి వేయించుకోవడమే. నేనైతే చాలా చిన్నగా వేసుకుంటాను అనమాట. పెద్దగా వేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకోసం ఇలా చిన్నగా వేసేసుకుంటా. ఫస్ట్ అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేపుకున్న తర్వాత లాస్ట్కి 1 మినిట్ మాత్రం మనము ఫుల్ ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. లోపల కూడా అసలు పచ్చిదనం లేకుండా మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇలా అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఎప్పటికప్పుడు యూటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటే మనం లంచ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ చేసేసుకునేసి ర్యాండమ్ చోర్స్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఓవరాల్ డస్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి ఇల్లంతా స్వీప్ చేసేయడమే ఇంకా అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. హైదరాబాద్ పన్నీర్ చాలా ఎమ్మీగా కుదిరింది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను కూడా ఇన్స్టాలో ఒక వీడియో చూసి చేశాను అనమాట ఫస్ట్ టైం. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేసుకోండి. దాని కాంబినేషన్గా చపాతీ, రోటీ, పుల్కా, నాన్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది.
ఇంక ఇక్కడ పరోటా కోసం అయితే పిండి నానబెట్టేసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి ఒక అరకప్పు మైదా వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవడమే. అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం 2 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, జీలకర్ర, లవంగ, మిరియాలు, ఇలాచి వీటన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కొంచెం అల్లం కూడా కట్ చేసుకుంటున్నాను ఒక పేస్ట్ కోసం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నమాట. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకునేకి నేను రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా పన్నీర్ క్యూబ్స్ని కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో కొంచెం కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇలా విస్క్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓవరాల్ ఇప్పుడు పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకునేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ సాల్ట్ వాటర్లో ఉన్న ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా వాటర్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను వేయించుకోవడానికి. ఇక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సాఫ్ట్గా అవ్వడానికి. అండ్ అదే కడాయిలోనే అదే ఆయిల్లోనే మనం ఇక్కడ ఆనియన్స్ కూడా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా వేయించుకోవాలి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ప్రతిదీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా వచ్చేదాకా వేయించేసుకొని చల్లారబెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకునేసి ఏదైతే మనం డ్రై స్పైసెస్ తీసుకున్నామో వాటన్నిటిని కూడా వేసి వేయించుకున్న తర్వాత గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. నాకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కిచెన్ డ్రాయర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేలోపు చక్కగా ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అవుతుంది, మంచిగా కుక్ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ని సిమ్లో పెట్టేసుకునేసి పెరుగు మిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకునేసి మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా
ఇంక ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో హాట్ వాటర్లో అవన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం ఫ్రెష్ క్రీమ్ అయితే కానీ లేకపోతే మన పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా పర్లేదు, అది వేసుకోవాలి. నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ అనుకుంటా అలా వేసాను. అండ్ మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా అంతా కూడా కుక్ అయిపోయింది అన్నప్పుడు మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేశాక మనం జస్ట్ 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకక్కడ ఆలోపు కొంచెం కసూరి మేతి వేయించుకుంటున్నాను, క్రష్ చేసి ఇలా వేయించుకున్న కసూరి మేతి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఆయిల్ కొంచెం వేసుకొని అందులో తడకా ఇస్తున్నాను. కొంచెం కారం పౌడర్ యాడ్ చేసి తడకా అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత కలిపేసుకునేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్దగా ఏం ఉండదు కష్టంగా, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ పరాటాస్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. పరాటాస్ ఏం పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. ముందుగా చపాతీని ఎలా తిక్కేసుకుంటామో అలా తిక్కేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత పెద్దగా తిక్కేసుకోండి, పర్లేదు. ఎందుకంటే మనకు ఎక్కువ లేయర్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాగా అలా తిక్కేసుకున్న తర్వాత మధ్యలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం మైదా పిండి కూడా స్ప్రింకిల్ చేసి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇలా ఎన్ని ఫోల్డ్స్ వస్తాయో అన్ని లేయర్స్ మనకు మంచిగా వస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎంత మొత్తం స్టిక్ చేసి ఇలా ఎన్లాట్ చేసుకోవడమే అనమాట. మొత్తం అంతా కూడా ఎన్లాట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంతే చేయండి, ఎక్కువగా స్ట్రెచ్ చేస్తే మరి కట్ అయిపోతుంది. అలా కాకుండా మనకు తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా, అలా మనము రోల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసేసుకునేసి మనం మైదా పిండి ఏదైతే ఉంటుందో అది స్ప్రింకిల్ చేసుకొని చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కానీ ఎక్కువగా పలచగా తిక్కోకూడదండి, మీడియం రేంజ్లో ఉండాలన్నమాట. మనం ఎక్కువ పలచగా తిక్కేసుకున్నామంటే లేయర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అలా కాకుండా కొంచెం మీడియం సైజులోనే ఉండాలి. చూస్తున్నారు కదా పరాటా సైజ్ ఇంతే ఉండాలన్నమాట. చపాతీలు అయితే మనం కొంచెం పెద్దగా చేసేసుకుంటాము, ఎంత మనం స్ప్రెడ్ చేసినా సరిపోతుంది. బట్ ఇదైతే అలా కాదు, లేయర్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఇంకా ఓవరాల్ అంతా కూడా ఇలా వేయించేసుకొని ఆయిల్ వేసి వేయించుకున్నాను. బటర్ అయినా కూడా వేసుకోవచ్చు, బటర్ పరాటా లాగా. అండ్ ఇక్కడంతా కూడా ఇలా చేత్తో మనం ఇలా అనుకుంటే కొంచెం లేయర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. చూస్తున్నారు కదా మంచిగా లేయర్స్ వచ్చేసాయి. ఇంకా మన పరాటాస్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ అలాగే పన్నీర్ కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది కదా. మేము కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాము. మంచిగా ఎమ్మీ లంచ్ అయితే ఇంకా ఎంజాయ్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో పరాటాస్, చాలా బాగా వచ్చాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం మైదా వేసుకోవటం వల్ల మనకి ఇలా సాఫ్ట్ వస్తాయి. ఉట్టి గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చు, బట్ కానీ కొంచెం మైదా యాడ్ చేయడం వల్ల మంచిగా వస్తుంది అనమాట. ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా మంచిగా పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంది. సో అదండి ఇవాళ ఈ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.